హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కూటమిలో నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని చాలా మంది అలా క్యాడర్ కోరుకుంటున్నారని చెప్పేసి మహాసేన రాజేష్ గారు అంటే ఆయన వ్యక్తం చేశారు సార్. అంటే టీడీపీ కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత నారా లోకేష్ గారికి క్యాబినెట్ లో అంత గుర్తింపు రాలేదు, గుర్తింపు ఉండే విధంగా పదవి ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది, అందరూ కూడా అదే ఆలోచిస్తున్నారని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. మరి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం మరి చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఆ రకంగా క్యాడర్ ప్రెషర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన అని కూడా అంటున్నారు సార్. మరి మహాసేన రాజేష్ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ సార్? పవన్ కళ్యాణ్ మీద ప్రెజర్ అని రావట్లేదు కానీ హ్మ్. చంద్రబాబు గారి మీద మాత్రం ప్రెజర్ ఉంది. ఓకే. అంటే లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయమని కాదు, హ్మ్. సీరియస్ ప్రెజరు ఆయనకి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పండి అని లోకేష్కి. హ్మ్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఆ రోజున అంటే ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఒక ప్రశ్న ముందుకు వచ్చింది. 94 ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆఫ్టర్ ఎన్టీఆర్ ఎవరు అనేది ఒక చర్చ మొదలైంది. ఓకే. సరే, రకరకాలుగా నడిచింది అది. అలాగే ఇప్పుడు కూడా అలాంటి చర్చ ఒకటి మొదలైంది. మొదలయ్యి చంద్రబాబు తర్వాత ఎవరు తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు అని ఆ నాయకుడిని ఇప్పుడే ప్రొజెక్ట్ చేస్తే మంచిది అనేది ప్రధానంగా చాలామంది పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళ అభిప్రాయం. ఓకే. ఇప్పుడే ప్రొజెక్ట్ చేసేస్తే చంద్రబాబు నాయకత్వంలోనే అతను ఈ నడక నేర్చుకుంటాడు, అతన్ని నాయకుడిని చేసి ఈయన వెనకాలండి గైడ్ చేస్తూ ఉంటే ఆయన నడక నేర్చుకుని ముందుకు తీసుకెళ్తాడు ఈ పార్టీని. ఆయన తర్వాత తదనంతరం నాయకత్వం అప్పచెప్పడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి దారి తీయవచ్చు. ఓకే. అంటే ఆ రోజున అప్పటికప్పుడు నేర్చుకుని ముందడుగు వేయటం కన్నా ఇప్పటి నుంచే ఒక రన్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. హ్మ్. ఈ మాట్లాడే క్రమంలో రకరకాల అంశాలు పట్టుకొస్తున్నారు. అంటే ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేది ఒకటైతే, మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి అప్పటి అధికార పక్షం, ఇప్పటి ప్రతిపక్షం, ఆ పార్టీని కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేది ఒకటి. వాళ్ళని జస్ట్ కేసులు పెట్టేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా సీరియస్ అరెస్టులు జరగడం లేదు, ఎవరి మీద చర్యలు లేవు, ఎవరి కాళ్ళు బయటికి కనిపించకుండా సైలెంట్గా హ్మ్. ఉంటున్నారు తప్ప ఇతర ఇబ్బందుల్లో వాళ్ళు లేరు, హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే ఇళ్లకు పరిమితం అయ్యారు. ఓకే. కాబట్టి ఒక యంగ్ లీడర్షిప్ కావాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా చేస్తున్నారు, చాలా బిజీగా ఉంటున్నారు. ఆయన ఎవరిని కలవటం లేదు, కలిసే టైం ఉండటం లేదు ఆయనకి. అంతా తానై తిరుగుతున్నాడు ఆయన. కానీ దీనివలన ఆయన ఆరోగ్యం ఇబ్బంది పడటం తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదు. అందుకని ఇమ్మీడియట్గా ఆయన సెకండరీ లీడర్షిప్ను ప్రమోట్ చేసి ఆయన గైడెన్స్ బాధ్యత వరకు పరిమితం అయితే బాగుంటుంది అనేది చాలా కాన్షియస్గా గత కొద్ది రోజులుగా తెలుగుదేశానికి చెందినటువంటి, తెలుగుదేశం శ్రేయస్సును కోరుకునేటువంటి మీడియాలో వార్తా కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. హ్మ్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు 2-3 సందర్భాల్లో తన కొత్త పలుకులో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఓకే. రెండోది, పార్టీ పవన్ కళ్యాణ్తో పవర్ షేర్ చేసుకోవటము, ఇవన్నీ, అలాగే భారతీయ జనతా పార్టీతో వ్యవహారం, ఈ టైలరింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా ఆయనకు అర్థం కావాలి, ఎవరికి, లోకేష్కి. అందుకని ఆయన్ని ఫ్రంట్ పెట్టేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. 15 ఏళ్ల పాటు కూటమి నడుస్తుంది అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. 15 ఏళ్ల పాటు కూటమి నడవటానికి తగ్గ వాతావరణం కల్పించాల్సి ఉంది, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి అన్నాడు ఆయన. అవును. బాగానే ఉంది. కానీ దీనికి చంద్రబాబు తర్వాత ఎవరు అనే ప్రశ్న ఇక్కడ కూడా ఉత్పన్నం అవుతుంది. హ్మ్. ఈ 15 ఏళ్ళు ఈయనే నడిపిస్తాడా, లేదు సెకండరీ లీడర్షిప్కి దానిలో ఏదైనా షేర్ ఇస్తారా అనేది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా కాన్షియస్గా సెకండరీ లీడర్షిప్ గురించి ఆలోచిస్తోంది. దీన్ని గుర్తించాలి చంద్రబాబు అని కోరుకుంటున్నారు. హ్మ్.
కోరుకుని లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయమని కాదు డిమాండ్, ముఖ్యమంత్రిని చేయమని. లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటించేసి చంద్రబాబు నాయుడు గారు గైడెన్స్ ఇస్తూ పార్టీ ఆఫీస్లో కూర్చుని ఎట్లా నడవాలి అనే దానికి సంబంధించి ఆయన తీసుకునే నిర్ణయాల్లో లోపాలు ఏవైనా ఉంటే, లేదు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుంది అనుకుంటే అడ్వైజ్ ఇచ్చి గైడ్ చేయాలి తప్ప తనే పరిపాలన నడిపించటం అనేది, లోకేష్ని పెట్టి కూడా తనే నడిపించటం అనేది బాగుండదు. ఓకే. అందుకని లోకేష్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందే, ఇవ్వటం ద్వారానే పార్టీని కాపాడుకోగలం. లేకపోతే చంద్రబాబు తర్వాత పార్టీ పూర్తి స్థాయిలో కొలాప్స్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది అని వీళ్ళందరూ ఆయన చెవి దగ్గర ఇల్లు కట్టుకుని మరీ చెప్తున్నారు. అయితే అట్నుంచి రియాక్షన్ ఏం లేదు, ఆయన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇటువంటి మాటలు లేవు. చంద్రబాబు ఆలోచిస్తోంది ఏంటంటే, ఇప్పుడు ఈ టర్మ్ వరకు లోకేష్ని ఇలా ఇక్కడికే పరిమితం చేసి ఉంచి నెమ్మదిగా వచ్చే ఎన్నికల నాటికి తన్ని లీడర్గా ఎమర్జ్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లోనే ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఆ సక్సెస్ మీదుగా తన్ని ముఖ్యమంత్రిని చేయాలి. అలా చేయటం వలన అది స్థిరపడుతుంది. అంటే తన నాయకత్వంలో జరిగినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్, తన సెంట్రిక్గా జరిగినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్, దానిలో నెగ్గి ముఖ్యమంత్రి కావటం, లోకేష్ ముఖ్యమంత్రి కావటం అనే దానికన్నా తన నాయకత్వంలో ఒక ఎన్నికల్లో ఫైట్ చేసి గెలిచి ముఖ్యమంత్రి అయినప్పుడు బాగుంటుంది అనేది ఎక్కడో ఆయన మనసులో ఉంది. ఓకే. అంటే చంద్రబాబు మీద కూడా ఒక విమర్శ ఉంది. 94 ఎన్నికలు ఎన్టీ రామారావు గారు కంటెస్ట్ చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన దగ్గర నుంచి పవర్ ఈయన తీసుకున్నాడు. అవును. అది అంటే ఆ ఎన్నికలు గెలిచింది ఎన్టీఆర్ తప్ప చంద్రబాబు కాదు. అలాంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఈయన. అలాంటి ఇబ్బంది ఇతనికి రాకూడదు అనేది ఉద్దేశం. అయితే ఆ రోజున సీన్ వేరు, ఈ రోజున సీన్ వేరు. అందుకని చంద్రబాబుని చాలామంది కోరుతోంది. అంటే ఇలా కోరటం కూడా ఒక ప్రోగ్రామే. ఈ అభిప్రాయాలు ఇలా నడుస్తూ ఉంటాయి ఈ 2 ఏళ్ళు. ఈ నడుస్తున్న క్రమం ఈ ప్రెజర్ పెరుగుతున్నట్టుగా కనిపించాలి. ఈ ప్రెజర్ పెరుగుతోంది అనేది విజిబుల్గా ప్రపంచానికి అర్థమవుతూ ఉన్న టైంలో సడన్గా ఆయన లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పచెప్పేసి ఓకే, వచ్చే ఎన్నికల్లో నేను కంటెస్ట్ చేయబోవడం లేదు. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నాడో కుప్పం నుంచి నారా లోకేష్ పోటీ చేస్తాడు, మంగళగిరి నుంచి కాదు అని చెప్పి ఆయన కుప్పం నుంచి కంటెస్ట్ చేయించి కుప్పం నుంచి గెలిపించి ముఖ్యమంత్రి పీఠం మీద వచ్చే ఎన్నికల్లో కూర్చోబెట్టడానికి ఒక రకంగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రిపీటెడ్గా ఈ ఆర్గ్యుమెంట్ రావటం అనేది, ఇది చంద్రబాబు వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నాడా అని కూడా ఒక డౌట్ ఉంది నాకైతే. ఓకే, ఆయనే పథకం ప్రకారం ఇది నడిపిస్తున్నాడా ఈ క్యాంపెయినింగ్ అనేది, అది అలా కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్ వరకు ఆయన పవన్ కళ్యాణ్ని భరించక తప్పదు. పవన్ కళ్యాణ్ అంటే జగన్ గనక చంద్రబాబుని అరెస్ట్ చేయకుండా అంతా ప్రశాంతంగా జరుగుంటే లోకేష్ ముఖ్యమంత్రి. అలా జరగలేదు కాబట్టి అనివార్యంగా తను ముఖ్యమంత్రి కావాల్సి వచ్చింది. ఇప్పుడు తను కాదని, పవన్ కళ్యాణ్ని కాదని ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఇబ్బందే. అలాగే అంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు, అలా అకామిడేట్ చేయవచ్చు. ఓకే, రెండో ఉప ముఖ్యమంత్రి కింద ఆయన్ని తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ అలా తీసుకోవటం కన్నా కూడా ఇలాగే ఉంచి నెమ్మదిగా ఈ ప్రెజర్ బిల్డ్ చేస్తూ ఎన్నికలు సమీపించే సమయానికి పార్టీ క్యాడరు అలాగే పార్టీని గైడ్ చేస్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయాలకు తలవొగ్గి లోకేష్కి పగ్గాలు అప్పచెబుతున్నాను అని ఒక అధికారిక ప్రకటన చేసి గెలిపించుకోవాల్సింది మీరే. మీ అభిప్రాయం మేరకు నేను ఆయనకి పగ్గాలు అప్పచెబుతున్నాను కాబట్టి మీరే వారిని గెలిపించుకుని తీసుకురండి అని చెప్పి ఆయన బరిలోకి వదులుతాడు. అప్పుడు ఆ ప్రకటన వచ్చేసిన తర్వాత కూటమితో కొనసాగాలా వద్దా అనేది వాళ్ళ ప్రోగ్రాం అవుతుంది. పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ. ఓకే, బీజేపీ మేబీ ఎలా ఉంటుంది, బీజేపీ నిర్ణయం మేరకు
జనసేన ఉంటుందా వెడుతుందా అనేది డిసైడ్ అవుతుంది. ఉమ్, కాబట్టి ఈ లోపు వీళ్ళిద్దరి పరిస్థితి పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏమిటి అనేది స్టడీ చేయడానికి కొంత టైం దొరుకుతుంది. ఓకే. అందుకని వ్యూహాత్మకంగా ఆయన ఈ క్యాంపెయినింగ్ జరుపుతున్నాడు. ఇది చంద్రబాబు ప్లాన్, వాళ్ళు వీళ్ళు చేస్తున్నది కాదు. ఇది వాంటెడ్గా చంద్రబాబే స్ప్రెడ్ చేస్తున్నాడు. ఇది ఇలాగే నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.